హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ముందుగా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. సో ఈ హోలీ పండుగ ఎలా కలర్ఫుల్గా ఉంటుందో మన లైఫ్ కూడా అంతే కలర్ఫుల్గా అందరి లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు నేను మీతోటి అగారో కిచెన్ హాల్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు 1 or 2 ప్రోడక్ట్సే నేను ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు మీతో షేర్ చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు ఒక కంప్లీట్ కిచెన్ హాల్ అనమాట. ఇట్స్ గ్రానైట్ మోడల్లో ఉన్నటువంటి నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ అనేది నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా అన్ని మోడల్స్ మీతో ఇవాళ షేర్ చేస్తాను. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. చూసిన తర్వాత ఎవరైనా తీసుకోవాలి అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. నేను చూపించే వాటిలో కొన్ని సెట్ మోడల్స్ ఉన్నాయి, అంటే ఒక సెట్ లాగా ఉన్నవి ఉన్నాయి, కొన్ని వచ్చేసి ఇండివిజువల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో మీ అవసరానికి తగినట్టుగా ఏదైనా తీసుకోవాలి అంటే తీసుకోండి. స్టార్టింగ్ నుంచి నేను నాన్ స్టిక్ కుక్వేర్ మీతో షేర్ చేస్తూనే ఉంటాను కదా. ఎక్కువగా ఏంటంటే తక్కువ ఆయిల్తో మనము హెల్తీగా కుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రెగ్యులర్ కుక్వేర్లో అది కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి అలాంటి కొన్ని పర్టికులర్ రెసిపీస్కి మాత్రమే నేను నాన్ స్టిక్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో అది కంప్లీట్గా అవాయిడ్ అయితే చేయలేము. మంచి బ్రాండ్, మంచి అంటే దాంట్లో మనకి హానికరమైన కెమికల్స్ లేకుండా తయారు చేసినటువంటి కుక్వేర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మన అవసరానికి తగినట్టుగా లిమిటెడ్గా కొన్ని రెసిపీస్కి మాత్రమే నేను వాడుకుంటూ ఉంటాను. సో ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక కంప్లీట్ రేంజ్ ఆఫ్ కిచెన్ హాల్ అనేది మీతో ఇవాళ షేర్ చేస్తున్నాను కాబట్టి ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి. సో చూసారు కదా, కంప్లీట్గా ఇటు కొన్ని పెట్టాను అండ్ కొన్ని వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పెట్టాను. ఒక్కొక్కటి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, మీరు నిదానంగా చూడొచ్చు. ఫస్ట్ అయితే ఈ సెట్లో ఏమున్నాయో చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ రాసింది ఇంక్లూడ్స్ ఫ్రై ప్యాన్ విత్ లిడ్ 24 centimeters అనమాట. మనకి ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు ఏంటంటే అది చిన్న సైజ్దైనా పెద్ద సైజ్దైనా ఇమేజ్ అంటే వాళ్ళు ఇచ్చే బొమ్మ సేమ్ ఉంటుంది, కానీ మనం తీసుకున్న తర్వాత కొన్నేమో అనుకున్న దానికంటే చిన్న సైజ్ వస్తాయి, కొన్నేమో అనుకున్న దానికంటే పెద్ద సైజ్ వస్తాయి. అక్కడ మీరు కుక్వేర్ అంటే గిన్నెలకు సంబంధించి తీసుకునేటప్పుడు 24 centimeters, 26, 29 ఇలాంటివి చూసుకోవాలన్నమాట. సో అది ఎక్కువ ఉండే కొద్దీ మనకి పాత్ర అది గిన్నె సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అది తక్కువ నెంబర్ ఉంటే చిన్న సైజ్ అనమాట. బొమ్మలు చూడడానికి అయితే వేరియేషన్ వాడు చిన్నగా పెద్దగా వేయడు, సేమ్ పిక్చర్ ఉంటుంది. కాకపోతే మనం సెలెక్ట్ చేసుకున్న సైజుని బట్టి మనకు వచ్చే గిన్నె సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకుముందు వేరేది కూడా మీకు స్టీల్ బౌల్ చూపించాను చూడండి. అలాంటప్పుడు కూడా వేరే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి చిన్న సైజ్ వచ్చిందని నా లింక్ అడిగారు. సో అప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం పెట్టే సెంటీమీటర్స్ని బట్టి మనం తీసుకునే బౌల్ సైజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ దీంట్లో అయితే ఫ్రై ప్యాన్ విత్ లిడ్, తవా అండ్ కడాయి విత్ లిడ్ 3 వస్తాయి. సో మనకి లిడ్స్ అన్నీ కూడా ఇట్లా సపరేట్గా పెట్టించేస్తారు. ఇలాంటి సపరేట్ లైనర్స్ పెట్టేసేసి దానివల్ల గ్లాస్ లిడ్స్ కదా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటాయి. అన్నీ కూడా నీట్గా ఇట్లా బబుల్ ర్యాప్ చేసేసి వస్తాయి. మీకు దీనికి సంబంధించిన లింక్ క్లిక్ చేస్తే ఏంటంటే 3 కలిపి ఉన్న సెట్ వచ్చేస్తుంది. మీకు అలా సెట్గానే చూసి తీసుకోవచ్చు, ఇండివిజువల్గానే తీసుకోవచ్చు. ఇది ఇలాగా వుడెన్ స్టైల్ హ్యాండిల్ వస్తుంది అనమాట. సో ట్రాన్స్పరెంట్ గ్లాస్ లిడ్, మనకి ఇక్కడ బ్రాండింగ్ ఉంటుంది అగారో అని చెప్పి. ఇది గ్రానైట్ స్టైల్ మోడల్ అనమాట. మనకి సన్న ఇట్లా స్కై ఎలా ఉంటుంది అట్లా చుక్కలు చుక్కలుగా వస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ హ్యాండిల్స్కి వచ్చేసి ఇట్లా ప్రొటెక్షన్ కవరింగ్ ఉంటుంది. సో ఇది 24 centimeters అంటే ఇంత వెడల్పున్నది వస్తుంది. సో ఇట్లా అన్నమాట, ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి తవా మనకి 28 centimeters. ఇంత పెద్దది కావాలంటే మీరు 28 centimeters తీసుకోవాలి. సో ఇది తవా. కడాయి 28 centimeters కదా విత్ లిడ్, కొంచెం పెద్ద సైజు, పెద్దదన్నమాట. ఇలా మనం కొంచెం నాన్ వెజ్ కానీ ఎక్కువ కర్రీస్ చేసుకునేవి, కొద్దిగా ఫ్రీగా కుక్ చేయాలనుకునేవి కానీ బిర్యానీస్ అట్లాంటివి ఈజీగా కుక్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్గా మనకి 3 ఉన్నాయి. 3 చూసేసాము, వీటిని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అగారో ఫ్రైయింగ్ ప్యాన్ అనమాట. ఇది మనకి
ఇదేంటంటే మెయిన్గా మనకి ఇండక్షన్ కంపాటబుల్ ఉంటుంది ఇప్పుడు మనం తీసుకునేవి. అలాగే క్యాస్ట్ అల్యూమినియం బాడీ అనమాట, నాన్ స్టిక్ది గ్రానైట్ ఫినిష్ ఉన్నటువంటిది. చిన్న ఫ్రైయింగ్ ప్యాన్, తక్కువ లైక్ టిఫిన్ టైంలో చేసుకోవడానికి, కొద్దిగా మనం పల్లీలు ఫ్రై చేసుకోవడానికి కానీ, చిన్న ఆమ్లెట్ అట్లా వేసుకోవడానికి, తక్కువ క్వాంటిటీ వాటికి ఈజీగా లైట్ వెయిట్గా బాగుంది. సో ఇలా వస్తుంది. వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్ విత్ గ్లాస్ లిడ్ అనమాట. సో ఇది ఒకటే సింగిల్ సెట్. మనకి గ్లాస్ లిడ్ పెద్దగా వచ్చింది. ఇది కూడా 28 సెంటీమీటర్స్. ఇందాక మనం 28 సెంటీమీటర్స్లో చూసింది కడాయి, ఇప్పుడు వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్ కొంచెం పెద్ద సైజ్. ఇందాక మీకు చిన్న చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి ఇది పెద్దది. సేమ్ అన్నీ కూడా వుడెన్ స్టైల్ హ్యాండిల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏమున్నాయంటే మనకి సాస్ ప్యాన్ విత్ లిడ్ 16 సెంటీమీటర్స్. సాస్ ప్యాన్ వచ్చేసి 16 సెంటీమీటర్స్ వస్తుంది. డీప్ ఫ్రై ప్యాన్ 28 అంటే కొంచెం లోత్ ఎక్కువగా ఉండే ఫ్రై ప్యాన్ 28 సెంటీమీటర్స్ది. ఫ్రై ప్యాన్ 24, క్యాసరోల్ విత్ లిడ్ 24 సెంటీమీటర్స్. ఇవన్నీ మెయిన్ ఏంటంటే ఒక సెట్ లాగా వచ్చినప్పుడు వాటికి సంబంధించిన మూటలన్నీ కూడా వాళ్ళు ఇలాగా సపరేట్గా చేసేస్తారు. సో ఇది కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా క్యాస్ట్ అల్యూమినియం బాడీ, నాన్ స్టిక్ అండ్ గ్రానైట్ ఫినిష్, ఇండక్షన్ కంపాటబుల్. ప్రతి ఈచ్ ప్రోడక్ట్ నేను చూపించేవన్నీ కూడా. సో ఇది ఇలా వస్తుంది. ఈ ఫినిషింగ్తో మనకి ఇది స్టైల్లో వస్తుంది అన్నమాట. ఇది ఒకటి. అండ్ డీప్ కడాయి అన్నాం కదా, సో అది ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ చిన్న సాస్ ప్యాన్కి దాని యొక్క లిడ్ చిన్నది. అండ్ మీకు ఇలా చూసిన పెద్ద సాస్ ప్యాన్కి కడాయి దాని లిడ్ అన్నీ కూడా సేమే, మనకి ఇదే ఫినిషింగ్ వస్తాయి. ఇక మిల్క్ అలాంటి వాటిని బాయిల్ చేసుకోవడానికి సింపుల్గా, అంటే జావా అలాంటివి చేసే వాటికి ఈజీగా ఉంటుంది. ఫ్రై ప్యాన్ ఒకటి ఉందని చెప్పాను కదా, ఇది ఫ్రై ప్యాన్ లిడ్. అండ్ ఇది ఫ్రై ప్యాన్ 24 సెంటీమీటర్స్. మనకి ఫ్రై ప్యాన్ 24 సెంటీమీటర్స్. ఈ 4 కలిపి ఇందులో ఈ సెట్గా వస్తాయి అనమాట. మీరు ఈ 4 కావాలనుకుంటే ఈ సెట్ ఉన్న ఒక లింక్ ఆర్డర్ చేసుకుంటే చాలా 4 వచ్చేస్తాయి. ఇంకా లాస్ట్గా 3 ఉన్నాయి. ఇది వచ్చేసి కడాయి విత్ లిడ్. సో ఇది కూడా 28 సెంటీమీటర్స్, అంటే పెద్దది. బిగ్ సైజే తీసుకున్నాను. 28 సెంటీమీటర్స్ది మనకి గ్లాస్ లిడ్ వస్తుంది. ఇది కడాయి. మనకి ఫ్రై ప్యాన్ అయితే హ్యాండిల్ 1 సైడే ఉంటుంది, కడాయికి అయితే హ్యాండిల్ 2 సైడ్స్ వస్తుంది. ఇది ఇండివిజువల్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రిల్ ప్యాన్. గ్రిల్లింగ్ చేసుకోవడానికి మనం ఫిష్ కానీ ఏదైనా పన్నీర్ అలాంటివి చేసేటప్పుడు గ్రిల్ చేసుకోవాలంటే నాన్ స్టిక్ దాని మీద మీకు గ్రిల్ ప్యాన్లో నాన్ స్టిక్లో ఉంది. ఇది కొంచెం స్క్వేర్ మోడల్లో వచ్చింది, మనకి పలకగా ఉంది డిజైన్. ఇలా వస్తుంది గ్లాస్ లిడ్. కంప్లీట్ ప్రొడక్షన్ తోటి చక్కగా ప్యాక్ చేసి పంపిస్తారు. ఇది ఇట్లా గ్రిల్ ప్యాన్ ఇలా ఉంటుంది. సో ఇది అండ్ లాస్ట్ వన్ ఇస్ తవా, ఇంటీరియల్ మోడల్ అనమాట. మెయిన్గా ఏంటంటే ఈ నాన్ స్టిక్ ఏదైనా కూడా మనం లో ఫ్లేమ్లో యూజ్ చేసుకోవాలి, అంటే హై ఫ్లేమ్ పెట్టి కుక్ చేయకూడదు, లో ఫ్లేమ్లో వాడుకోవాలి. అలాగే వుడెన్ కానీ నైలాన్ స్పాచ్లో కానీ యూజ్ చేయాలి.
మనము నైలాన్ ప్యాచ్లా కానీ అది మామూలుగా నైలాన్ స్పాంజ్ కానీ స్క్రబ్బర్తో కానీ మాత్రమే క్లీన్ చేసుకొని డిష్ వాషర్లో పెట్టడానికి పనికిరాదు. అన్నీ కూడా ఇప్పటివరకు మీకు చూపించిన అన్ని రకాల సెట్స్ కూడా సేమ్ కేర్ తీసుకోవాలన్నమాట. సో ఫైనల్లీ తవా, దోశ తవా. ఇవేంటంటే మనం విడిగా పెట్టుకుంటే సెట్ ఇలా వస్తుంది అన్నమాట. ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే మనం విడిగా పెట్టుకుంటే ఇలా ఇండివిజువల్గా వస్తాయి. కాదు మనకి కొన్ని కాంబోగా కావాలంటే నేను మీకు ఇచ్చే లింక్స్లో 3 కాంబో ఉన్నది ఒక లింక్ ఉంటుంది, 4 కాంబో ఉన్నది ఒక లింక్ ఉంటుంది. అలా సెట్గా కావాలంటే సెట్గా తీసుకోండి, లేదు ఇండివిజువల్గా తీసుకుంటా అంటే ఇప్పుడు నేను ఇట్లా విడివిడిగా చూపించాను కదా, తవా చూపించాను, మళ్ళీ మామూలుగా మనం కడాయి చూసాము, ఇట్లా సపరేట్ లింక్స్ ఉన్న దాంతో ఒక్కొక్కటి ఉన్నదైతే లింక్స్ హ్యాపీగా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్గా నేను తీసుకున్నటువంటివి. మామూలుగా మనకి స్మాల్ సైజ్ నుంచి మీడియం అండ్ లార్జ్ 3 సైజెస్లో నేను మీకు అన్ని తవా, ఫ్రై ప్యాన్ అండ్ మీకు క్యాసరాల్ ఇవన్నీ చూపించాను కదా. వీటిలో మీకు ఏది యూస్ఫుల్ అనిపించిందో నాతోటి కామెంట్స్లో చెప్పండి. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను. కావాలంటే వీడియో చూసాక లింక్స్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.